రాప్తాడులో సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభ 18న భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా రాప్తాడులో 18వ తేదీన సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో జరిగే సిద్ధం సభ ఉండబోతుందని అనంతపురం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాప్తాడు సమీపంలో నిర్వహించబోయే సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాప్తాడులో ఈ నెల 11న జరగాల్సిన సిద్ధం సభ 18కి వాయిదా వేసినట్టు తెలిపారు. జగన్ అంటే మనం రాయలసీమ బిడ్డ అని అందరూ భావిస్తారని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మన పార్టీగా భావిస్తారన్నారు. అందుకే ఈ సభ కనివిని ఎరుకని రీతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం 50 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, పెద్ద ఎత్తున జనం కూడా వచ్చేలా ప్రణాళిక చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని, సర్పంచ్లకు కూడా ఇటీవల ఉన్న సమస్యలు పరిష్కరించి వారి అకౌంట్లలో డబ్బులు వేశామన్నారు. ఇంకా ఏమైనా ఉన్న జగన్ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 1998లో ఆ రోజు సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ఆధ్వర్యంలో భారీ సభను నిర్వహించామన్నారు. ఇప్పటి వరకే అది పెద్ద సభ అని అన్నారు. దానికి మించి ఉండేలా ఈ సిద్ధం సభ జరగబోతుందని, దేశ చరిత్రలో అతిపెద్ద సభగా ఉంటుందని పెద్దిరెడ్డి అన్నారు. నియోజకవర్గాలు పర్యటించకుండా రాష్ట్రానికి నాయకుడుగా ఉండే పార్టీకి ఆయన ఈ పక్క తిరగకుండా ప్రతిపక్ష నాయకుడుగా కరోనాకు భయపడి అందరూ లోపలికి వచ్చినారు. ఆ రోజు ఎవరు ముందుకు వచ్చారు? ప్రధానంగా వాలంటీర్స్ వచ్చారు. చాలా మంది వాలంటీర్లు చనిపోవడం జరిగింది ఈ కరోనాలో సేవలు అందించి. వాళ్ళు పాపం ఏదో అఫెక్టెడ్ ఫ్యామిలీస్ కు ప్రభుత్వం ఇచ్చిన ప్రొవిజన్స్ కానీ ఇంకోటి కానీ తీసుకుపోయి ఇస్తా ఉంటే వీళ్ళు మూటలు మూసేవాళ్ళని మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడే, రాసింది కూడా ఈ మీడియాని. కాబట్టి దాని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. వారి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రౌఢుడు కూడా గుర్తించారు. వాళ్ళను చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా వారి పాత్ర ఎక్కువగా ఉంది. ఆ రోజు కరోనాలో మంచి సేవలు అందించిన రాష్ట్రంగా పేరు తేవడానికి ఈ రోజు కూడా వారి ధర్మాన్ని, వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తప్ప ఏ పార్టీకి వాళ్ళు కొమ్ము గాయడం లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి వదిలేసి శాసనసభ్యుడిగా ఉండి బయట వచ్చాను. మాకు భద్రత లేకుండా చేశాడు ఆ రోజున్న ముఖ్యమంత్రి, అత్యుత్తమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నాకు కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అంటే అప్పుడు కాలేదు, మిథున్ కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి, మా కుటుంబానికే ఇవ్వలేదు. జిల్లాలో మేమే కదా అతనికంటే ధీటుగా పార్టీకి పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీకి. అతను నిమిత్త మాత్రుడు నా నియోజకవర్గంలో వచ్చాడు, గెలిచాడు నా పేరు వల్ల, లేకపోతే అతను గెలిచేవాడు కూడా కాదు. అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని అంతగా ద్వేషించాడు. నాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే సరాసరి మా నాయకుడిని తీసుకుపోయి 16 నెలలు జైల్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయనకి ఏమైనా రక్షణ కల్పించారు? ఈమె అధ్యక్షురాలు అయినంత మాత్రాన మనం రక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఏర్పాటు చేసుకోవాలి. మేము పాదయాత్రలో ప్రత్యేకంగా మనుషులు పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా రక్షించుకోవాలని చెప్పి. మీకు కూడా అలాంటి రక్షణ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. లేకపోతే మీకు మద్దతుగా నిలిచిన కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఎవరెవరు ఇండివిజువల్ గా నీ రక్షణ నువ్వు ఇంట్లో తలుపు పెట్టుకోకుండా పనుకుంటావో నువ్వు కూడా నీ ఇంట్లో నీ రక్షణ నువ్వు చేసుకుంటావు. ఆ విధంగా ఆమె చేసుకోవాలా. ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం.